ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 129వ అధ్యాయం 1 నుండి 8 వచనములు. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక, వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పన్నలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేమేం దీవించుచున్నామని అనకయుందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 128వ కీర్తనను బట్టి దేవుని భయభక్తులు ఉంటే తప్పనిసరిగా సౌభాగ్యవంతమైన జీవితం ఉంటుందని, కష్టాలేమీ ఉండవని కొందరికి పొరపాటు అభిప్రాయం కలగవచ్చు. ఇలాంటి అభిప్రాయాన్ని ఈ కీర్తన సవరిస్తున్నది. దేవుని ప్రజలను బాధలు తరచుగా వేధిస్తాయని ఇశ్రాయేలు చరిత్ర నేర్పుతుంది. నా యవ్వన ప్రాయం నుంచి, అంటే ఇశ్రాయేలు వారు సంఖ్యలో విస్తరిస్తూ జాతిగా అవుతున్న కాలంలో ఐగుప్తులో వారు అనుభవించిన కష్టాల గురించి, వారి చరిత్ర అంతటిలో పొరుగు రాజ్యాల వల్ల కలిగిన కష్టాల గురించి చెప్పిన మాట. కాబట్టి విశ్వాసి జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు అనుమతించబడతాయి. అవన్నీ కూడా మన మేలు కొరికే. అవే లేకపోతే ఈ లోకం మీదనే ఆశ పెట్టుకొని జీవిస్తాం. దీనికంటే శ్రేష్టమైన పరలోకం మనకున్నదని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సైతాను తన నాగలితో మనల్ని నూర్చి ఖండాలు చేసి మనల్ని చిన్న భిన్నం చేయాలని చూస్తాడు. అయితే సైతాన్ అలా మనల్ని దున్నడానికి దేవుడు అనుమతిస్తే మనలో పండబోయే పంట గురించి అలా చేస్తాడన్నమాట. ఆ నాగటి చాలలో తన వాక్కు విత్తనాలు చల్లుతాడు. మన గాయాలపై తన చల్లని చేతిని ఉంచుతాడు. మన కష్టాల నుండి ఫలాలను ఆయన రప్పిస్తాడు. ఇశ్రాయేలు వారు అనుభవించిన బాధలన్నిటినీ అనుమతించటంలో యెహోవా న్యాయవంతుడే. వాటి నుంచి వారిని విడిపించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే. 2-4 వచనములను గమనిస్తే అక్కడ ఇశ్రాయేలును సమూల నాశనం చెయ్యాలని అనేక మంది శత్రువులు ప్రయత్నించారు, కానీ ఎవరూ సఫలం కాలేదని కీర్తనగాడు చెప్తున్నాడు. కొత్త ఒడంబడిక సంఘానికి కూడా ఇదే వాగ్దానం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇశ్రాయేలు నిలిచి ఉన్నది వారి సొంత నీతి న్యాయాలను బట్టి కాదు, యెహోవా న్యాయాన్ని బట్టే. వారి విడుదల వారి సొంత పని కాదు, దేవునిదే. ఈరోజు మనం పరలోక నిశ్చయితను కలిగి ఉన్నామంటే కారణం మన భక్తి కాదు, యేసు ప్రభువు చేసిన ప్రాణ త్యాగం వలనే మన యొక్క ప్రతి పాపపు బంధకాలను, మరణపు బంధకాలను తెంపివేసి ఉన్నాడు. మనము నిత్య జీవం కలిగిన వారం. మన పౌరసత్వం పరలోకమందున్నది. సియోనును ద్వేషించటం అంటే దేవుని ప్రజలను ద్వేషించడమే. అంతేగాక అక్కడ తన ఆలయంలో నివసిస్తున్న దేవుణ్ణి ద్వేషించడమే. ఇలా సియోనుపై పగబట్టిన వారికి సిగ్గు, భంగపాటు, నాశనమే తగిన శాస్త్రి. అంటే అలాంటి వాడు త్వరగా నాశనమైపోయి వారికి సంబంధించిన వాటిలో కొద్దిగా మాత్రమే మిగులుతుందిగా కానీ అర్థం. 6-7 వచనముల భావం అదే. సియోనును ద్వేషించేవారు సియోనుపై ప్రీతితో దాన్ని తన నివాస స్థానంగా చేసుకున్న దేవుని నుంచి దీవెనలు ఎలా ఆశించగలరు? తమపై దేవుని ఆశీర్వాదాలున్నాయని వారు అనుకోవచ్చు, కానీ చివరిలో అదంతా భ్రమణని తెలిపోతుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశన పంట కోసుకుంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మ నుంచి శాశ్వత జీవన పంట కోసుకుంటారు. జీవితం గడపగల మార్గాలు 2 ఉన్నాయి. తనలోని శరీర స్వభావాన్ని అనుసరించడం లేదా దేవుని ఆత్మను అనుసరించడం. ఒక మార్గం సహజంగానే నాశనానికి దారితీస్తుంది, రెండోది శాశ్వత జీవం ఉన్న పరలోకానికి తీసుకుపోతుంది. విశ్వాసులు ఇప్పటికే తమ శరీర స్వభావాన్ని సిలువ వేశారని పౌలు చెప్పాడు. తన శరీర స్వభావాన్ని అనుసరించడంలోనే జీవితం వెళ్ళబుచ్చిన వాడు క్రీస్తులోని విశ్వాసి కాదు. అయితే శాశ్వత జీవమనే దాని పంట కోసుకోవాల్సిన విషయమా
అది దేవుడు ఉచితంగా ఇచ్చినదే అని పౌలుకు తెలుసు. కానీ ఇక్కడ దాన్ని ఒక రకమైన జీవితం గడిపిన తర్వాత మనుషులు పొందే వారసత్వంగా పౌలు వర్ణిస్తున్నాడు. మంచి పనుల ద్వారా పాపముక్తి కలుగుతుందని పౌలు ఇక్కడ నేర్పడం లేదు. దేవుని ఆత్మ వల్ల జీవితం మారిపోతుందని చెబుతున్నాడు. విశ్వాసులు ఈ లోకంలోని మరెవరి వంటి వారు కాదు. అందరులేకి వారు మాత్రమే ఆత్మను అనుసరించి వెదజల్లేవారు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా తండ్రి, ప్రతి విశ్వాసి జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా నీకు తెలుసు నాయన. ఆ కష్టాలు, శ్రమలలో మేము ఉన్నప్పుడు సాతాను మమ్మల్ని నలగొట్టి అయా తన్ని మమ్మల్ని ఏ విధంగా సరే పాడు చేయాలని చూస్తాడు. కానైతే మీరు ప్రభా తండ్రి వాటిని మాకు మేలుకరంగా మార్చుతారు. తండ్రి నీ యందు భయభక్తులు ఉన్నంత మాత్రాన మాకు కష్టాలు రాకుండా ఏముండవు, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వాటిలో నీ వాక్కు ఎంత ఆదరిస్తుందో, నీ ప్రేమ మమ్మల్ని ఎంతగా తండ్రి ఆ శ్రమల గుండా నడిపిస్తూ ఆశీర్వాదం తీసుకొని వస్తుందో ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ఆత్మీయ లోతులో ఉన్న మాటలను ప్రభా ఈరోజు మీరు మాకు బోధించినందు బట్టి నీకు స్తోత్రాలు. ఎంతోమందికి నాయన తండ్రి సత్యం తెలియటం లేదు నాయన. క్రీస్తును అంగీకరిస్తే ఇదిగో మీ సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, ఈ యొక్క బోధలోనే ఉంటున్నారు. కానీ తండ్రి నేను నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటికి కావలసినటువంటి ఆ శ్రమలలో, కష్టాలలో ఎదురయ్యేటటువంటి తండ్రి ప్రతి పోరాటాన్ని గెలవటానికి కావాల్సిన సామర్థ్యమును నువ్వు ఇస్తావన్న సంగతిని అర్థం కావటం లేదు. అయ్యా నువ్వు ఈ దినం ప్రభా ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నేనెంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఎంతోమంది ప్రభా తండ్రి ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు. మేము చూస్తున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శరీరానుసారులు తండ్రి నిత్య నరకానికి పోతారు. ఆత్మానుసారంగా నడుచుకునేవారు పరలోక వాసులుగా ఉంటారని ఈ దినం చాలా స్పష్టంగా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, నైనా గడ్డి లాంటి వారిగా శరీరానుసారులు ఉంటారు అని, అది తండ్రి పొద్దున బాగుంటుంది, ఎండపెట్టినప్పుడు మాడిపోతుంది. అలాగే ప్రభా తండ్రి శరీరానుసారులు కష్టము, శ్రమలు వచ్చినప్పుడు అలాగే వాడిపోతారు. కానీ ఆత్మానుసారం నడిచేవారు మాత్రం నిలిచి ఉంటారు, నీ యందు విశ్వాసం ముందు కదులుతారన్న సత్యాన్ని కూడా తండ్రి మాకు చెప్పినందు బట్టి స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అయా ప్రతిదినం ప్రార్థనలో తన్ని మొరపెడుతున్నారు. కానీ ప్రభా ఆదరణ లేదు ప్రభా తండ్రి. ఎందుకంటే అయా తండ్రి వారు జవాబు పొందుకోలేకపోవడానికి కారణం వారి జీవితంలో వారు చేసినటువంటి తండ్రినైనా ఏ పొరపాటో ఏ సమస్య మాకు తెలియదు. కానీ వాటి ప్రతి దాని వెనకాల ఒక బలమైన కారణమైతే ఉంది. కాబట్టి అయా మీరు ఆ కారణాన్ని వారికి తెలియపరిచి ఆ సమస్యలన్నీ నుంచి విడిపించండి. ఎంతోమంది ప్రభా కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అయా తండ్రి అప్పులు నైనా తండ్రి వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆ అప్పులు కట్టలేక మానసికంగా కురింగిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారయ్యా. అయా బలహీనులు ప్రభా తండ్రి నైనా కృప చూపించండి నైనా. దేవా తండ్రి అధికార దాహంతో కొంతమంది ప్రభా తండ్రి చిన్నవారిని ప్రభా దౌర్జన్యాలు చేస్తూ వారి స్థలాలు లాక్కుంటూ వారి డబ్బులు లాక్కుంటూ ఇబ్బంది పెడుతుండగా అయా బిడ్డలు కాపాడమని అడుగుచున్నాం. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. నానావిధ రోగముల చేత బాధపడుతున్న ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. దిక్కులేని వారు, విధవరాలు, కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం. అయా సహాయం చేయండి నాయన. కనికరంగల దేవా కృప చూపించండి.
అలాగే మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారిని విడిపించమడుగుచున్నాం. అప్పులైన కాడిని విరగొట్టమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా, ఎందరైతే ప్రభా బిడ్డలు అయా తండ్రి వారి యొక్క సమస్యల కారణంగా తండ్రినైనా బలహీనోడిపోయి తండ్రినైనా ఆత్మహత్యల తప్ప వేరే దిక్కు లేదనుకుంటా వారిని విడిపించండి. ఆ భయంకరణ దురాత్మ శక్తుల నుంచి విడిపించమని అడుగుచున్నాం. నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. కనికరం చూపించమని అడుగుచున్నాం. కృప చూపించమని అడుగుచున్నాం. నీవు తప్ప ఎవరున్నారయ్యా, మాకు సహాయం చేసి ఆదరించి కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమందిగా ఉంటున్నారు. నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా, ఇదిగోనైనా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నైనా మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నిటిని తీర్చండి. ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి విడిపించండి. నెమ్మదిని దయచేయండి. కృప దయచేయమని అడుగుచుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవా, నమ్మదగిన దేవా, మాకు చాలిన దేవా, కృప చూపించి సహాయం చేసి నడిపించండి నాయన. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం ప్రభా. నిన్ను మాత్రమే హెచ్చిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. సమస్త స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పులను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.